ఏమైంది ఈ పబ్లిక్ సామ్రాజ్యానికి పోలీసు వాళ్ళు కూడా మరి లైన్ పెడతలేరు, గ్రీన్లో నడుస్తలేరు, ఈ పబ్లిక్ కూడా బొట్టు పెట్టుకుంటలేరు, చెప్పినట్టు వింటలేరు, మళ్ళీ అమ్మవారు ఉన్న వాళ్ళని రెచ్చగొట్టుకుంటున్నారు. మరి మజాకులు ఆడుతున్నారు, మంచిగా నడుస్తలేదు. కానీ అమ్మవారి జాతర అయితే మంచిగానే నడుస్తుంది. ఈ సంవత్సరంలో మొత్తం గేట్లన్నీ బంద్ చేసి పబ్లిక్ను మొత్తం అతలం కుతలం చేస్తున్నారు. వాళ్ళని ఒక లైన్తో నడిపియాలన్న పద్ధతి ఎవరికి నడుస్తలేదు, పట్టించుకుంటలేరు. ఏ తల్లులైనా ఏ తండ్రులైనా సత్యంగా తల్లులైతే మీరు స్వయంగా అన్నిటికీ పట్టించుకొని ఆదిపరాశక్తి అమ్మవారు ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ అనుకొని వాళ్ళ భక్తులకు ఇదొక్కటి, భక్తులకు దయ శివ అన్నీ ఉంటే అమ్మవారు చెప్పినట్టు లైన్తో నడవాలి, లైన్తో తిరగాలి. పోలీసు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా ఇది చేయకుండా వాళ్ళు తిరుగుతూనే మనుషులు, లేకపోతే వాళ్ళు రాక్షసులు చండాలమైన. ఇప్పుడున్న వాళ్ళకు ఇప్పుడున్న పిల్లలకు ఎవరికి కూడా బల్కంపేట ఎల్లమ్మ తల్లి మహిమ తెలియదు, అమ్మవారికి ఏం సమర్పించాలో కూడా తెలియదు. ఏం సమర్పించాలి? ఇప్పటి పిల్లలు ఆటపాటల పిల్లలతోని అన్ని చిచోర లెక్కలకు ఎగబడుతున్నారు. అమ్మవారికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా తిరగాలి, తల్లి అంటే ఏంది, దేవుడు అంటే ఏంది అవన్నీ తెలియలేకపోతున్నాయి. వాళ్ళ మాటలు, వాళ్ళ మజాకులు, వాళ్ళ లెక్కలు, తల్లి తండ్రి దైవము గురువు భక్తి లేదు ఇప్పటి పిల్లలకు. అప్పటి వాళ్ళకు అన్ని ఉండే, ఇప్పుడు లేకనే లోకం ఖరాబ్ అయిపోతుంది. అమ్మవారి సన్నిధిలో మొత్తం పిల్లలు ఖరాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ చేతులతో వాళ్ళే జీవితం పాడు చేసుకుంటారు. అమ్మవారి మహిమ అమ్మవారి ప్రేమిదికి వచ్చి అమ్మ లోకమాత పరంజ్యోతి పరమేశ్వరి ఉమామహేశ్వరి కోరుకున్నది మరి తల్లి ఉత్తరకాలితోని భద్రకాలితోని అనుకున్నాయని కోరికలతో నడిపించుకుంటా మరి చెప్పినట్టు వినకపోతే నేను ఒక్కొక్కరిని ఏం చేయాలనుకుంటున్నా. మరి నాతోనే నా ప్రేమిదికి వచ్చినాక మరి నేను జోగురాల్ని మావురాల్ని బంగారు ఎల్లిని బల్కంపేట ఎల్లిని ఉగ్ర రూపం దాల్చిందంటే మరి నేను బయలు ఉన్న ఎల్లిని బంగారు ఎల్లిని నేను మావురాల ఎల్లు జోగురాల ఎల్లు ఎవడైతే చెప్పినట్టు వినకుంటుంది మరి తిరుగుతాడో మూర్ఖుల్లాగా వాళ్ళని నేను మరి కాలు కింద వేసి తొక్కుకుంటా, నేను మరి రాజ్యం అంతా నేను చూసుకుంటా. నేను మరి లోకమాత నేను పరంజ్యోతి నేను పరమేశ్వరు నేను ఉమా మహేశ్వరు నేను రుద్రకాళి భద్రకాళి అవుతాను. ఈసారి మాత్రము పిల్లలు మాత్రం అయితే చెప్పినట్టు బాలలు వింటలేరు కదమ్మా, బాలలు వింటలేరు కదనే. అందరూ పెద్దలు వింటలేరు, బాలలు వింటలేరు. మూర్ఖంగా వాళ్ళ ఆట పాటలతో మూర్ఖంగా చెప్పి ఆడుతున్నారు. నాకు సంబరమైన ఆటనే లేదు, నాకు సంతోషమైన ఆటనే లేదు. వీళ్ళు నాకు ఎప్పుడైతే జరిగింది, నాకు కళ్యాణం జరిగినాక తెల్లారి నుంచి నాకు 2 రోజులు సంతోషంగా జరిగింది, కానీ మరి ఇలా మాత్రం సంతోషం లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దేవుడు అంటే కూడా కేర్ చేస్తలేరు, పెద్దలంటే కూడా కేర్ చేస్తలేరు. మరి ఏమనుకుంటున్నారు మరి ఇప్పటి మురుపం చూసుకుంటున్నారు. మరి నేను కన్నేరా చేసినట్టే మరి నేను ఖాళీ అవతారం ఎత్తుతానే. నేను మరి నాకు ఏమవతారం అయింది అనుకుంటున్నావే అంబాలా నువ్వు? నేను చెప్పినట్టు అమ్మాని గురుకించుకున్నానికి నేను అన్ని కలిగిస్తా. నేను కానీ ఈ సాంప్రదాయం లెక్కలతోని చిన్న పెద్ద మాట మర్యాద లేకుండా ఈ బాలలు మహిళలు అందరూ చెప్పినట్టు వినకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా జరుగుతున్నారు, ఉరుకుతున్నారు. మర్యాద పాపాలు ఎక్కువైతున్నాయి కదనే, మరి పాపాలు ఎక్కువైతున్నాయి. మరి అనుకున్నాయన్నీ జరుగుతాయి. మరి నాకు సంతోషంగా నాకు మరి అందరూ మరి సంతోషంగా ఉండి నాకు సంతోషంగా చేస్తే మరి వానలు కూడా నేను కురిపించగలుగుతాడే తల్లి. మా ఊరలో 2 నెలల వానే 2 నెలల వానలు అయినాయి. ఇప్పుడు వచ్చేది నాకు ఆషాఢం, నా జాతరలోన అనుకున్నాయన్నీ జరుగుతాయే. మరి ఈ బాలను ఈ మహిళలను మరి నేను చేయకపోతే కూడా కొల్లారి చేస్తా కూడా. నేను మరి నేను బాయిలో ఉన్న బల్కంపేట ఎల్లమ్మను మరి ఆది పరాలు చెప్తుంది. నేను మరి
చూస్తున్నాం కదా, మరి ఈసారి మాత్రం అక్రమాలు ఎక్కువైపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందరూ భక్తి శ్రద్ధలతోటి ఉండలేరు కాబట్టి ఈసారి మరి వానలు పడడానికి కూడా తక్కువ ఛాన్సులు ఉన్నాయి. వానలు పడే అవకాశం కూడా తక్కువగా కనిపిస్తూ ఉంది. అమ్మవారికి సమర్పించే తీరుగా అసలు సమర్పిస్తలేరు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతోటి ఏ పూజలు కూడా చేస్తలేరు. అమ్మవారిని మర్చిపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా ఇగో అమ్మవారు ఒంటి మీదకి పూనిన వాళ్ళంతా కూడా అదే చెప్పుకొస్తూ ఉన్నారు. వర్షాలు తగ్గుతున్నాయి అంటే ఇక్కడ భక్తి శ్రద్ధలు లేవు, అక్రమాలు పెరిగిపోతున్నాయి, అన్యాయాలు పెరిగిపోతున్నాయి, క్రైములు జరుగుతున్నాయి. ఇప్పుడున్న యువతే మొత్తం కూడా ఎటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న ఈ ప్రవర్తనే ఇప్పుడు వర్షాలు పడకపోవడానికి కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. బలగంపేట ఎల్లమ్మ తల్లి, పుట్టలో పుట్టిన తల్లి, మరి ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతోటి కొలవాలి, అనుకున్నది నెరవేర్చాలి, అనుకున్న మొక్కులు చెల్లించుకోవాలి, అలాగే ప్రభుత్వం నుంచి కూడా